సక్సెస్ ఏం ఎర్రతి వచ్చి పరిచి మీకు స్వాగతం పలకదు. కష్టపడాల్సిందే. ఎన్ని అవమానాలు అవహేళనలు ఎదురైనా తల వంచుకొని భరించాల్సిందే. కానీ కొన్ని విజయాలు అవమానాల నుంచి పుడితే మరికొన్ని సమాజంలో జరిగే అన్యాయాల్ని చూసి పుడుతుంది. ఇందుకు ఉదాహరణే హేమంత్ పరీక్ జీవితం. ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే ఏం చేస్తారు? కోపంతో రగిలిపోతారు. అవమానించిన వాడికి అక్కడే రెండింతల అవమానం చేస్తారు. కానీ హేమంత్ పరీక్ ఏం చేశాడో తెలుసా? హేమంత్ పరీక్ ది హర్యానాలోని ఓ మారుమూల గ్రామం. తండ్రి పురోహితుడు, తల్లి అప్పుడప్పుడు సాయంగా కూలి పనులకు వెళ్లేది. అయితే ఓసారి రోడ్డు పనికి వెళ్లిన తన తల్లికి రావాల్సిన 220 రూపాయలను ఆ కాంట్రాక్టర్ ఎగ్గొట్టే ప్రయత్నం చేశాడు. ఇది తన తల్లికే కాదు, మిగతా వాళ్లకు కూడా ఇదే పరిస్థితి. అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు ఆ కాంట్రాక్టర్. తూ కహింకా కలెక్టరే క్యా అంటే నువ్వేమైనా ఈ జిల్లా కలెక్టర్వా అంటూ అందరి ముందే అవమానించినట్టు మాట్లాడాడు. అదే విషయంపై న్యాయం కోసం ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగాడు హేమంత్. కానీ ఎవరూ పట్టించుకోలేదు. తల్లి వదిలేయమని చెప్పేసింది. ఇక ఓడిపోయానన్న నిరాశతో ఉన్న హేమంత్ కి మాత్రం ఆ కాంట్రాక్టర్ అన్న మాటలే గుర్తొచ్చాయి. నిద్ర పట్టనివ్వడం లేదు. తన తల్లికి జరిగిన అన్యాయం ఇంకా ఎంతమందికి జరుగుతుందోనన్న ఆలోచనలో పడ్డాడు. అప్పటికి హేమంత్ కి కలెక్టర్ అంటే ఏమిటి, అతను ఏం చేస్తాడు అనేది కూడా పూర్తిగా తెలియదు. కానీ వ్యవస్థలో ఇలాంటి అన్యాయాల్ని అరికట్టాలంటే తాను కలెక్టర్ అవ్వాల్సిందేనని గట్టిగా నిర్ణయం చేసుకున్నాడు. అయితే హేమంత్ కి ఓ చెయ్యి పనిచేయదు. దీనివల్ల కూడా ఎన్నో అవమానాలు పడ్డారాయన. మొత్తానికి సివిల్ రాసి మంచి మార్కులు తెచ్చుకుంటే కలెక్టర్ అయిపోవచ్చని అర్థమైంది అతనికి. కానీ అదంత సులువు కాదని కూడా అతనికి తెలుసు. ఎలాగైనా సాధించాలని సంకల్పం పెట్టుకున్నాడు. దానికి తోడు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండడంతో ఇక సీరియస్ గా సివిల్స్ పై ఫోకస్ పెట్టాడు. చదువులో చురుగ్గా ఉండే హేమంత్ కి సీనియర్స్ తో పాటు సన్నిహితులు కూడా అండగా నిలిచారు. ఎలా చదవాలి, ఏ టైం ఫాలో అవ్వాలి, ప్రతిదీ పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతని పట్టుదలను చూసి కొన్ని కోచింగ్ సెంటర్స్ ఫ్రీగా కోచింగ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాయి. నీ ఆశయం ప్రజాసేవ కోసమే అయితే ప్రకృతి సైతం నీకు సహకరిస్తుందన్నట్టుగా హేమంత్ కి ప్రతిదీ అనుకూలంగానే మారింది. అలా మొదటి అటెంప్ట్ లోనే సివిల్స్ లో 884 మార్కులు సాధించారు హేమంత్. అంతేకాదు అతన్ని ఇంటర్వ్యూ చేసిన ఆఫీసర్లు సైతం అతని పట్టుదల చూసి ఆశ్చర్యపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఆనాడు జరిగిన అవమానం తాలూకు కసి. ఇలా మొత్తానికి నువ్వు కలెక్టర్ వా అన్న ఒక్క మాటతో కలెక్టర్ అయిపోయాడు హేమంత్. అవ్వడమే కాదు, సాయం అన్న వాళ్ళకి సత్వర న్యాయం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతానంటాడు ఈ కలెక్టర్. నిజమే, ఇలాంటి కలెక్టర్లు అయితేనే సామాన్యులకు న్యాయం చేస్తారు. మనకు కావాల్సింది కూడా ఇలాంటి వాళ్ళే. నా వల్ల ఏమవుద్దులే, ఎవరేమనుకుంటారో అని ఆగిపోతే విజయాన్ని సాధించలేం. ఒక్కసారి ముందడుగు వేసి చూడు, ఆ విజయమే నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. మరి హేమంత్ పరీక్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.